అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. అంటే 9వ తారీఖు నుంచి 23 వరకు మనకు బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. అందులో ముఖ్యమైనటువంటి రోజు వచ్చేసి 16 ఏప్రిల్. ఆ రోజు ఎదుర్కోలు ఉత్సవం. దీనికి కూడా ఏమాత్రం తగ్గకుండా చాలా పెద్ద ఎత్తున జనం వచ్చే అవకాశం ఉంది. తర్వాత రెండోది 17వ తారీఖు సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం. అది మిథిలా స్టేడియంలో ఉంటుంది. కాబట్టి ఆ మిథిలా స్టేడియానికి సంబంధించినటువంటి పనులన్నీ కూడా మేము నిర్వహించుకోవాలి. తర్వాత కళ్యాణాన్ని పెద్ద ఎత్తున, చాలా పెద్ద ఎత్తున ఈసారి ఇంకా కూడా పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యే అవకాశం కనపడుతుంది. కాబట్టి వారికి తగినటువంటి ఏర్పాట్లు నిర్వహించుకోవడం. తర్వాత వెరీ నెక్స్ట్ డే 18 ఏప్రిల్ రోజు మనం మహాపట్టాభిషేకాన్ని జరుపుకుంటాము. దానికి సంబంధించి కూడా ఏర్పాట్లు మనం చేసుకోవాల్సి ఉంది. అయితే వీటన్నిటితో పాటు 23 వరకు కూడా కార్యక్రమాలన్నీ కొనసాగుతాయి. చివరి రోజు వరకు కూడా 23 రోజుల వరకు కూడా 23 ఏప్రిల్ వరకు. అయితే వీటికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ముఖ్యమైనది మనకు సీతారామచంద్ర స్వామి వారి కళ్యాణం అందరినీ గుర్తించేది తలంబ్రాలు. ఆ తలంబ్రాలకు సంబంధించినటువంటిది మనం రీసెంట్ గా తలంబ్రాల ఉత్సవాన్ని మనం జరుపుకున్నాము. ఆ ఉత్సవంలో 180 క్వింటాల బియ్యాన్ని మనం కేటాయించుకోవడం జరిగింది. అంటే దాదాపు ఇంకా పైన 180 నుంచి 200 క్వింటాలు కూడా దాటే అవకాశం కూడా ఉంది. లాస్ట్ ఇయర్ కంటే తలంబ్రాలు ప్రతి ఒక్కరు కోరుకుంటారు కాబట్టి వాటికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసుకుంటాము. దానికి సంబంధించినటువంటి నృత్యాల ప్రొక్యూర్మెంట్ కానీ అట్లాంటివన్నీ కూడా మేమన్నీ కాల్ఫర్ చేసి, అంటే మా ఆఫీసర్ స్థాయిలో కూడా డిస్కషన్స్ చేసి, దానికి సంబంధించి తలంబ్రాలకు సంబంధించి మనకు మీకు అందరికీ తెలుసు ఆర్టీసీ కార్గో ద్వారా, ఆ వారి ద్వారా మనము అంటే రాష్ట్రమే కాదు దేశంలో కానీ ఎక్కడన్నా అందించే విధంగా కార్గో ద్వారా 1,00,000 ప్యాకెట్లు లాస్ట్ ఇయర్ సేల్ చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున వారికి ఇంకా అందించాలి. ఆ కార్యక్రమాన్ని వీలైతే నెక్స్ట్ కూడా కొనసాగించాలనే ఉద్దేశంతో మేము చర్చలు చేస్తున్నాము. అది ఖచ్చితంగా లాస్ట్ ఇయర్ మాట్లాడితే ఇప్పుడు వారితో మాట్లాడడం కూడా జరిగింది. ఆ ముఖ్యాల కార్యక్రమాలను అందరికీ అందించాలనే ఉద్దేశం మనం చూస్తున్నాము. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.